కర్నూలుకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రైవేటు బస్సు బైక్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులు సజీవ దహనమైనట్లు తెలుస్తుంది. ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే కావేరీ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటు బస్సు పటాన్ చెరువులోని ప్రధాన ఆఫీస్ నుంచి గురువారం రాత్రి 9 గంటలకు బయలుదేరింది. బీరంగూడ, గండిమైసమ్మ, బాచుపల్లి ఎక్స్ రోడ్, సూరారం, మియాపూర్, ఆల్విన్ ఎక్స్ రోడ్, వనస్థలిపురం పాయింట్లలో ప్రయాణికులను ఎక్కించుకుని బెంగళూరు బయలుదేరింది. శుక్రవారం వేకువజామున 3 గంటల సమయంలో కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలోకి రాగానే ఎదురుగా వెళ్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పూర్తిగా బస్సు కిందకు దొరిపోయింది. ఈ క్రమంలో బైక్ పెట్రోల్ లీక్ అయి అవడంతో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద సమయంలో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. మొత్తం 20 మంది వెంటనే అప్రమత్తం అవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. బస్ ఫిట్నెస్ లేకపోవడంతో పాటు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. బస్ ఫిట్నెస్ క్వాలిటీ 2025 మార్చి 31 వరకు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. ప్రమాదంలో ఇప్పటి వరకు మొత్తం 11 మంది మృతదేహాలను వెలికి తీసినట్లు పోలీసులు తెలిపారు.